1000, 10,000, లక్ష మందికి చెప్పండి. సమయం వృధా చేయకండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఈ రాష్ట్రాల్లో శాంతి వచ్చుగాక, బండి సంజయ్కు మార్పు వచ్చుగాక, ఆయన బాహ్యంగా క్షమాపణ చెప్పుగాక. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్యని చిచ్చు పెట్టిన వారు ఎవరైనా చట్టాలు మారాలి. ఏమనంటే సెక్షన్ 7 సంవత్సరాలు జైలు ఉంటేనే ఇది. ఇప్పుడు 3 లాయర్లతో మాట్లాడా, ఇది 2 సంవత్సరాలే సార్, 3 సంవత్సరాలే సార్. మేము గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత ఇలాంటి హేట్ స్పీచ్ ఇచ్చిన వాళ్ళకి అమెరికాలో అయితే ఎవరైనా, అది క్రైస్తవులైనప్పటికీ, మహమ్మదులైనప్పటికీ, హైందవులైన, ఇలాంటి హేట్ స్పీచ్ ఇచ్చిన వారికి కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష పెడతాం. ప్రపంచ దేశాల్లో నేను ఒక్కడనే అనేక పార్లమెంట్లలో స్పీచ్ ఇచ్చా. నా ముందు ఎవరు ఇవ్వలేదు, నా తర్వాత ఎవరు ఇస్తారని నమ్మకం లేదు ఒక ప్రైవేట్ సిటిజన్కి. ఎందుకో ముస్లిం సుడాన్ పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చా, హిందూ పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చా, ప్రపంచ పార్లమెంట్లో దేవగౌడ్ గారు అన్నారు ఎంత బాగుంది ఈ పార్లమెంట్ స్పీచు అని. పార్లమెంటేరియన్స్ 350 మంది గ్యాదర్ అయ్యారు. బాలయోగ్ గారు మీరు పార్లమెంట్లోనే మాట్లాడాలన్నారు, మార్చి 2ని చనిపోయారు. మన దేశం ఏమవుతుంది? అందరూ మనోనేత్రాలు తెరవండి దయచేసి. కళ్ళున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి, నా మాటలు గమనించండి. నేను పలుకుతున్న మాటలు అది దేవుని ద్వారా నేను పలుకుతున్నా. బాధతో, విచారణతో, ప్రేమతో, కనికరముతో, జాలితో, ఒక ఫ్యూచర్ విజన్తో, ఒక ప్రణాళికతో నేను మాట్లాడుతున్నాను. నాకేమైనా పర్వాలా, నేను మీ కొరకున్నా, మీ కుటుంబం కొరకున్నా, మీ ప్రజల కొరకున్నా, మన దేశం కొరకున్నా. మన దేశం బాగుంటే 200 దేశాలు బాగుంటాయి. పగటి కళ, అలాంటి కళ్ళు ఎన్నో కన్నారు. వాళ్ళకి ఇంకో సబ్జెక్ట్ లేదు కదా మాట్లాడడానికి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఎంతమంది రైతులను ఆదుకున్నాం, ఎంతమందిని కాపాడాం, ఎంత అభివృద్ధి చేసాం, ఎన్ని పట్టణాలు కట్టాం, ఎన్ని స్మార్ట్ సిటీలు కట్టాం, అవి ఏవి లేవు మాట్లాడడానికి. హిందువులు, ముస్లింలు ఏమనంటే పాకిస్తాన్ అంటారు, ఖాలిస్తాన్ అంటారు, ఇంకొక స్థాన్ అంటారు. అవి తప్ప ఇంకొకటి లేవు. ఈ దేశాన్ని కాపాడాలంటే మనం అందరం ఒకటవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకి తెలంగాణ ప్రజల మీద కానీ, కేసీఆర్ గారికి తెలంగాణ రైతుల మీద కానీ, తెలంగాణ నిరుద్యోగుల మీద కానీ, తెలంగాణ కంపెనీల మీద కానీ, తెలంగాణ కార్మికుల మీద కానీ, తెలంగాణ బిడల మీద కానీ, తెలంగాణ అమరవీరుల మీద కానీ లేదు. అందుకనే జూన్ 1, 2, 3 తేదీల్లో తెలంగాణ అమరవీరులకు మేము సంతాప సభ పెడుతున్నాం. ఇక్కడే 1200 మందిని అడ్రస్లు ఉన్న వారందరినీ పిలుస్తున్నాం. జూన్ 1, 2, 3 3 రోజులు. ఎందుకంటే కేసీఆర్ గారు పుట్టినరోజులు 3 రోజులు గడుపుకున్నారట ఆయనకి. 1200 ఆత్మబలిదానం చేసుకుంటే ఒక్కరు గుర్తుకు రావట్లేదు ఆయన. నేను గుర్తుకు తీసుకొస్తా. 1200 మందిలో మంచి యోగ్యులు ఎవరుంటే దయచేసి మీడియాలో చెప్పండి. మీరు యోగ్యులందరినీ పిలవండి. మంచి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు వాళ్ళకి ఇద్దాం. వారిని నిలబెట్టి నేను గెలిపిస్తా, తెలంగాణ ప్రజలు గెలిపిస్తారు. బండి సంజయ్ గారి పాదయాత్ర సందర్భంగా ఆయన డెఫినెట్లీగా రూలింగ్ మేమే చేస్తాము, నెక్స్ట్ ఎలక్షన్లో కంప్లీట్గా సిట్టింగ్లో మేమే ఉంటాము. దానిపై మీ స్పందన? మాకు 1-2% వస్తే ఎక్కువే అన్నారు. అలాగే బండి సంజయ్ ప్రజలను మోసపట్టు చేయడానికి ఓట్లేసిన వాళ్ళు ఉన్న ఓట్లేయరు. బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉంటే తెలంగాణ హైందవులు మూర్ఖుల ఆయనలాగా పిచ్చి కుక్కతో కరవబడి పిచ్చి మాటలు పలికితే ఉన్న హైందవులు ఎవరైనా ఓట్లేస్తారా? ముస్లింలు ఒకరేరు,
క్రిస్టియన్స్ ఒకరు వేయరు, హైందవులు 100% 95% 99% వేయరు. ఇలాంటోడు ఇలా మాట్లాడితే ఉన్న హైందవులు కూడా ఓట్లేరు. రమ్మనండి, సవాల్ ఆయన విసిరాడు మైనారిటీస్కి, సెక్యులరిస్ట్కి. నేను మైనారిటీయా సెక్యులరా ఏంటి? నేను హిందూ బోర్న్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. రమ్మనండి, రేపు ఎన్ని గంటలకు వస్తాడు ఆయన పాత బస్తీకి? ఎన్ని మస్జిదులతో అవుతాడో? నేను మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. ఏంటో వాగుడు? దేవుడు నోరిచ్చాడని పిచ్చి కుక్క కరిస్తే మాట్లాడినట్టు మాట్లాడేయడమే. ఒక మాటకి తీరుండొద్దా? చూడండి, ఆయన ఆ మాటలు మరోసారి వినండి. 3 సార్లు విన్నాను 3 ఛానల్లో. అందుకని వెంటనే మీడియా మిత్రులు పిలిచారు కనుక వెంటనే నేను ఈరోజు ప్రెస్ మీట్ లేకపోయినా అందరినీ పిలుద్దామని మిమ్మల్ని ఆహ్వానించాను. సడన్గా మీరు వచ్చేసారు 1 గంట 2 గంటల నోటీసులో. అందుకే నేను అంటున్నా, ఈ దేశం కాపాడాలంటే మీడియా, జ్యుడిషియరీ ఈ 2 ఉంటేనే. జ్యుడిషియరీ పని చేయాలి, కోర్టులు తన పని చేయాలి, మీడియా పని చేయాలి, చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు తప్ప కానీ అందరూ మీడియా చక్కగా రిపోర్ట్ చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సార్ వచ్చిన క్వశ్చన్ సార్, ఈ గ్రేటర్ ఎలక్షన్స్లో మన కార్పొరేట్ ఎలక్షన్స్లో దగ్గర 40 పైన చెల్లుతూ గెలిచారు సార్. నెక్స్ట్ వచ్చేసి ఎంపీ ఎలక్షన్స్లో కూడా దగ్గర మీకు తెలిసిందే 4 సీట్లు కొట్టారు. నెక్స్ట్ ఈ రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేమే కొడతామని చెప్పి మరీ బలం చూసారా? మంచి ప్రశ్న. మీ పేరేంటో తెలియదు కానీ. ప్రతాప్ రాజ్, తెలంగాణ స్టేట్ బ్యూరో ఇన్ఛార్జ్ 9 వెరీ గుడ్. ప్రతాప్ రాజ్. చూసారా ఎంత మంచి ప్రశ్న? అది క్రీస్తు పూర్వం అంటారు. అంటే కేఏ పాల్ రాకముందు టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి పార్టీగా ఉంటూ 2018 డిసెంబర్ ఎలక్షన్లో 4% ఓట్లు వచ్చాయి అసెంబ్లీకి. 3 నెలల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 2019 4 నెలల్లో 4% ఓట్లు 20% ఎలాగైంది? ప్రశ్న. 4 ఎంపీలు ఎలా గెలిచారు? ప్రశ్న. 150 కార్పొరేటర్లో కాంగ్రెస్కు 1 వస్తే బీజేపీకి 40 రావడం ఏంటి? ప్రశ్న. ఉత్తరం ఇదే. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న అవినీతిని కప్పుకోవడానికి సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు రైడులు లేకుండా జైలుకి వెళ్లకుండా కేసీఆర్ కుటుంబం బీజేపీతో కుమ్మక్కయ్యి బి పార్టీగా వారు ఓట్లు వేయించారు. డమ్మీ క్యాండిడేట్లు పెట్టించి కొంత నష్టపోయి. ఇప్పుడు అది లేదు. ఇంకా ప్రజలు టీఆర్ఎస్కు ఓటేయరు, బీజేపీకి ఓటేయరు, కాంగ్రెస్ ఎలాగా లేదు. ప్రజాశాంతి పార్టీకి ఓటేస్తున్నారని మీరు 7 ఛానల్లో ఇప్పుడు మీరు సర్వేలు చేశారు. 65 నుండి 82% వరకు ఈ రాష్ట్రంలో ఉన్న నెంబర్ 1 ఛానల్ సర్వే చేసింది. 100కి 82% మీకే ఉన్నారని ఇక్కడే చెప్పారు. 18% కంటే తక్కువ కేసీఆర్ కని. మరి నేను ఏబిఎన్ చేశారు. 64, 32, 68, 28 అంటే డబల్ కంటే ఎక్కువ ఉన్నాయి మనకు ఓట్లు. ఇప్పుడు ఇంక సంవత్సరం తర్వాత ఎలాగుంటుంది? కొట్టుకుపోతారు. సునామీలో కొట్టుకుపోయినట్టు వీళ్ళంతా. ఎందుకు? అప్పుడు లాస్ట్ టైం నాకు టైం లేదు, వారం రోజుల ముందు వచ్చా తెలంగాణ. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. గత సంవత్సరం కేసీఆర్ని 2వ సారి తెలంగాణ ప్రజలు నమ్మారు. సత్యం చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినవన్నీ 100కి 100 అబద్ధాలే. వారు ఇచ్చిన 100 వాగ్దానాల్లో 1 నెరవేర్చలేదు. కనుక అప్పుడు బీజేపీ ఎందుకు గెలిచిందంటే కేసీఆర్, టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైనందువల్ల గెలిచారు. ఇప్పుడు మేము వచ్చాం, ఆ పార్టీలకి డిపాజిట్లు కూడా రావని ఎలక్షన్ల తర్వాత మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.